సౌత్ కొరియా అందాలు మన పల్లెటూరి అమ్మాయి ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ. ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా చూడగలిగే ఈ మేడ్ ఇన్ కొరియా సినిమా మనల్ని మెప్పించిందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకమెక్స్. ఈరోజు మనం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అందరి మనసులు గెలుచుకుంటున్న పక్కా ఫీల్ గుడ్ మూవీ మేడ్ ఇన్ కొరియా ఎలా ఉందో చాలా సింపుల్గా చూద్దాం. అసలు కథ ఏంటంటే, షెన్బా అనే ఒక సాధారణ అమ్మాయి తన జీవితంలో ఎదురైన కష్టాలను దాటుకుని అనుకోకుండా సౌత్ కొరియా వెళుతుంది. అక్కడ ఒక కొరియన్ బామ్మతో ఆమెకు ఎలాంటి అనుబంధం ఏర్పడింది, భాష తెలియని కొత్త దేశంలో ఆమె తనను తాను ఎలా కొత్తగా మార్చుకుంది, జీవితంలో ఎలా గెలిచింది అన్నదే ఈ సినిమా కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సినిమా చూస్తున్నంతసేపు మనకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. సౌత్ కొరియాలో ఉండే సిటీలు, అందమైన లొకేషన్స్ని కెమెరామెన్ చాలా అద్భుతంగా చూపించారు. హీరోయిన్ షెన్బా అలాగే ఆ కొరియన్ బామ్మ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ మనసుకు బాగా కనెక్ట్ అవుతాయి. జీవితంలో ఓడిపోయామనుకున్న వాళ్లకి ఈ సినిమా ఒక మంచి మోటివేషన్ ఇస్తుంది. ఇక మైనస్ పాయింట్స్కొస్తే, ఇది ఒక ప్రశాంతమైన ఎమోషనల్ డ్రామా కాపుడు. సినిమాలో ఎలాంటి ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ ఉండవు. కాబట్టి స్పీడ్గా సాగే కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవాళ్లకి ఇది కొంచెం నెమ్మదిగా బోర్గా అనిపించొచ్చు. అలాగే సినిమాలో డైలాగులు ఇంగ్లీష్, కొరియన్ భాషల్లో మారుతూ ఉంటాయి కాబట్టి సబ్ టైటిల్స్ చదవడం చిన్నపిల్లలకి కొంచెం కష్టంగా అనిపించొచ్చు. మరి ఈ సినిమా చూడొచ్చా అంటే, కళ్ళు మూసుకుని ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేయచ్చు. మీకొక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలి అనిపిస్తే ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో కలిసి ఈ మేడ్ ఇన్ కొరియా సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ నా జెన్యూన్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చితే, మీ టైం వేస్ట్ చేయలేదు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి జెన్యూన్ వీడియోలు మరిన్ని చేయడానికి చాలా ధైర్యాన్నిస్తుంది. మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం.